నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. సమాజంలో ఒక మెలడీ అనేది ఒక రకమైనటువంటిది ప్రారంభమైన తర్వాత దాదాపుగా అన్ని వర్గాలు కూడా అందులోనే పడి అటుగానే ఆలోచించడం అనేటువంటిది మొదలవుతుంది. కానీ సామాజిక అంశాల గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. అయితే ఒక్కొక్కసారి రాజకీయ వాదాలు, వివాదాలు, విమర్శల నేపథ్యంలో దశాబ్దాలుగా సాగుతున్నటువంటి సామాజిక రుగ్మతలు కూడా ఒక్కోసారి తెర మీదకు వస్తాయి. వాటి గురించి మనం పట్టించుకోవాలి, వాటి గురించి ఆలోచించాలి తప్ప ఆ సినిమా బాగా ఆడిందా లేదా, ఆ ముళ్ళు గుచ్చుకుందా, గుచ్చుకుంటే ఎవరు గుచ్చుకుంది, దాని గురించి ఏదైతే వాళ్ళ మీద తిరగబడాలంటే మీకోసం మేమెందుకు తిరగబడాలనేటువంటి వాదాలు, ఇదంతా కూడా ఇట్ ఈస్ సచ్ ఎ షీర్ నాన్ సెన్స్. ఇది కావాల్సింది ఒక కన్స్ట్రక్టివ్ ఇష్యూస్ మీద మాట్లాడటం అనేటువంటి దానికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం, అది ఒక ప్రధానంగా ఒక పోలీసు అధికారికి సంబంధించి ఆయన వేలెత్తి చూపుతూ మాట్లాడినా కూడా ఇది దశాబ్దాలుగా సాగుతున్నటువంటి, ఆ మాటకు వస్తే శతాబ్దాలుగా సాగుతున్నటువంటి ఒక సామాజిక రుగ్మత. దీనివల్ల పోలీసు సర్వీసులో సమాజానికి సేవ చేద్దామని వస్తున్నటువంటి అనేక మంది ఔత్సాహిక యువకులు వాళ్ళు మానసికంగా ఎంత న్యూనతకు గురవుతున్నారో, ఎంత అవమానకరమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారో, ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేక, అవమానాలు భరించలేక అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఆయన రైజ్ చేశారు. వాస్తవానికి ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆయనకి సెక్యూరిటీగా ఉండేటువంటి వ్యక్తి, ఆయన పెద్దవాడు కాబట్టి మానవీయ కోణంలో ఆయన సంచినో బ్యాగునో ఏదో అందుకుంటే దానికోసం అని చెప్పని 3 నెలలు పోలీస్ అధికారి సస్పెండ్ చేసినప్పుడు అత్యద్భుతమైనటువంటి పాయింట్ ఇంటర్న్ ఈయన రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే, మరి మీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి, మరి వాళ్ళని కూడా ఇదే రకంగా ఆదర్శంగా ఉండాలి కదా అని అన్నారు. నిజానికి వాళ్ళు ఆ రకంగా ఉండరు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కానీ జీవిత తత్వం, జీవన సత్యం అనేటువంటి తెలియదు. ఈ రోజున ఆ పదవులను చూసుకోను, ఆ హోదాలను చూసుకోను, ఏ విధంగా అయితే చట్టాలకి అతీతులు అని చెప్పని భావిస్తున్నారో, అమానవీయంగా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత నేను రోజు చూస్తుంటా హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ లో మేము నడుస్తున్నప్పుడు రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటుంటారు. కానీ డీజీపీగాను డిఐజీలుగా పనిచేసినటువంటి వాళ్ళు అలోన్ గా వాళ్ళు వెళుతూ ఉంటారు. వాళ్ళని పలకరించే దిక్కు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలి గతంలో సమాజానికి మనం భిన్నమైన మనుషులు ఉన్నప్పుడు సమాజం కూడా ఇప్పుడు వాళ్ళని భిన్నంగానే చూస్తుంది. ఇది సరే, ఈ విషయం అంతా కూడా పక్కన పెట్టినట్టయితే స్ట్రైట్ క్వశ్చన్, ఈ దేశంలో ఆర్డర్లీ సిస్టమ్ అనేటువంటిది బ్రిటిష్ వలస పాలన నుంచి ప్రారంభమైంది. ఏంటి ఆర్డర్లీ సిస్టమ్ అంటే, ఆ రోజుల్లో బ్రిటిష్ పోలీసు వారు తమ అవసరాల కోసం కానిస్టేబుల్ని వీళ్ళని తమ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకునేవాళ్ళు. ఆ వాసనలు ఇంకా పోలేదు. ఇప్పటికీ కూడా కానిస్టేబుల్ని, ట్రైనీల్ని, హోమ్ గార్డుల్ని పోలీసు అధికారులు తమ ఇళ్లలో వాడుకోవటం అనేటువంటి ఒక పద్ధతి కొనసాగుతుంది. ఇదే పద్ధతి ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతుంది, తెలంగాణలో కూడా కొనసాగుతుంది. అంటే ఇళ్లలో ఈ పోలీసులు చేసే పని ఏంటంటే, తోటమాలిలాగా, ప్యూన్ లాగా కుక్కలను సంరక్షించడానికి, బట్టలు ఉతకడానికి, ఇంటి పనులు చేయడానికి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పనులు చేస్తుంటారు. సో ప్రజాసేవకులుగా నియమితులైనటువంటి వాళ్ళు వ్యక్తిగత సేవకులుగా చేయటం అనేటువంటిదే ఈ ఆర్డర్లీ సిస్టమ్ అనేటువంటి ఒక దౌర్భాగ్యం. దీనికి మరి నిజానికి పోలీసు సంఘాలని ఈ మధ్య వాళ్ళు కూడా రాజకీయాల్లో డైరెక్ట్ గా తలదూరుస్తున్నారు. ఏదైనా ఉంటే రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. కానీ పోలీసు సంఘాలు పనిచేయాల్సింది ఏంటంటే, ఇటువంటి వాటి మీద చేసి తమ సాటి పోలీసుల్ని, వాళ్ళ యొక్క న్యాయమైన హక్కుల్ని, మానవీయ కోణం నుంచి మానవ హక్కుల్ని కాపాడే పని ఈ సంఘాలు చేయాలి. కానీ వాళ్ళు ఈ పని చేయడం లేదు. అందుకని ఫీల్డ్ లో పనిచేయవలసినటువంటి వ్యక్తులు ఇళ్లలో పనిచేయటం వల్ల ప్రజాధనంతో ఉన్నటువంటి ఈ పోలీసులు వాళ్ళు కేవలం ఏంటంటే ఒక స్లావరీగా మిగిలిపోతున్న పరిస్థితి. ఇది ఒక అవమానకరమైనటువంటి వాతావరణం. మానసికంగా కూడా వాళ్ళలో ఎంత కసి, ద్వేషం అనేటువంటిది కూడా మొదలవుతుంది. కాబట్టి లక్ష్యం అనేటువంటిది పూర్తిగా దారి తప్పుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఈ విషయం మీద అనేక సార్లు మానవ హక్కుల సంఘాలు పిల్లు వేసినప్పుడు చాలా విస్పష్టమైనటువంటి తీర్పులు ఇచ్చాయి. 2014లో రాష్ట్రాల్లో ఆర్డర్లీ సిస్టమ్ రద్దు చేయాలి అని చెప్పిన స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వచ్చినట్లయితే మనం ఖచ్చితమైనటువంటి తాజా గణాంకాలు మాత్రం మనకు అధికారికంగా లేవు. కానీ 2023లో వచ్చిన కొన్ని రిపోర్టుల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కానిస్టేబుళ్లలో దాదాపు 8% నుంచి 10% వరకు ఉన్నతాధికారుల ఇళ్లలో ఆర్డర్లీలుగా పనిచేస్తున్నారు అని చెప్పని సామాజిక సంస్థలు ఆరోపిస్తున్నాయి. సో కొన్ని
కొన్ని జిల్లాల్లో అయితే 200 నుంచి 300 వరకు కూడా ట్రైనీలు ప్యూన్లుగా వీళ్ళు కేటాయించబడ్డారు అనేటువంటిది మీడియా రిపోర్టులు చెప్తున్నటువంటి మాట. దీని మీద పోలీసు మాజీ సంఘాలు అయితే ఈ వ్యవస్థని రద్దు చేయాలని గతంలో ప్రభుత్వానికి లేఖలు రాసాయి. ప్రస్తుత సంఘాలుగా కాదు, మాజీ సంఘాలు. సో ఈ ఇంత ధైర్యంగా రాసేటువంటి వర్తమాన సంఘాలకి, ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్స్ కి బహుశా ఆ ధైర్యం అనేటువంటిది ఉండదు. కాబట్టి పోలీసు యంత్రాంగం పనితీరుని ఈ ఆర్డర్లీ వ్యవస్థ అనేటువంటిది బలహీనపరుస్తుంది. దీని మీద చాలా అత్యద్భుతంగా మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి పాయింట్ ని పోలీసులే దీన్ని ఆలోచించాలి. ఇది సందర్భం, ఒక వ్యక్తి దీన్ని పైకి తీసుకొచ్చారు కాబట్టి ఈ ఆర్డర్లీ వ్యవస్థని రద్దు చేయాలి. అంతేకాకుండా రాజకీయ నాయకుల ముందు కూడా ఈ ఇటీవల కాలంలో వీళ్ళు పలు అవమానాలకు గురవుతున్నారు. వాళ్ళని హెక్కలు చేయటం, గతంలో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు నాకు శాల్యూట్ కొడుతున్నావు అంటే వాట్ ఈస్ రాంగ్? అది కరెక్టే, ఇది కరెక్టే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని హెక్కలు చేయటం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కూడా వాళ్ళ యొక్క ఆత్మన్యూనతకు గురి చేయటమే తప్ప ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటమే అవుతుంది. అందుకని తర్వాత పోలీసుల్లో కూడా ఒక రకమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంది. వాళ్ళు సిద్ధాంతాలకి, నీతికి పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళని మీరు వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయండి, వీళ్ళని ఇది చేయండి, అది చేయండి అంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇది లోలోపల ఎప్పుడో ఒక లావాలాగా పైకి ఉబ్బికి వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలో 2019లో ఒక సంచలనాత్మకమైన సంఘటన జరిగింది. ఒక యువ కానిస్టేబుల్ తన ట్రైనింగ్ పూర్తయిన కొద్ది రోజులకి ఉన్నతాధికారి ఇంట్లో ఆర్డర్లీ డ్యూటీ చేయమని చెప్పానంటే అతని తోటమాలి పనులు, కుక్కలని చూసుకోవడానికి, బట్టలు ఉతకడానికి అలాట్ చేస్తే అతను భరించలేక సోషల్ మీడియాలో దీన్ని బయట పెట్టాడు. ఇది అప్పట్లో పెద్ద ఎత్తున గందరగోళమే వైరల్ అయింది. మహారాష్ట్ర నాగపూర్లో ఒక ట్రైనీ పోలీసు డ్యూటీ మార్చమని చెప్పంటే కూడా అతనికి ఇలాంటి పనులే కేటాయిస్తే అది ఒక పెద్ద ఇష్యూ అయింది. మేము సేవకులం కాదు, ప్రజా సేవకులం అని చెప్పిన వాళ్ళు తిరుగుబాటు చేసినటువంటి సందర్భం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో 2017 సంవత్సరంలో కూడా ఒక పెద్ద ఇష్యూ జరిగింది. నాకు ట్రైనింగ్ ఎందుకు ఇచ్చారు, నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను కదా అని చెప్పని అన్నాడు. అట్లా దేశంలో అనేకమైనవి ఉన్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ముక్తాయింపుగా సుప్రీంకోర్టు తీర్పుల్లో ప్రధానమైనటువంటి తీర్పు ప్రకాషింగ్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు పోలీసు సంస్కరణల మీద చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇందులో ఈ ఆర్డర్లీ వ్యవస్థను ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పని విస్పష్టంగా చెప్పి ఆఫీసర్ల వ్యక్తిగత అవసరాలకి పోలీసులను ఉపయోగించుకోకూడదు అని చెప్పింది. 2014లో ఒక పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు దీన్నే మళ్ళీ ఒకసారి రిఫర్ చేసింది. పోలీసు ఫోర్స్ వ్యక్తిగత పనులకు వాడటం అనేటువంటిది వలస పాలన అవశేషం అని చెప్పని కూడా కామెంట్ చేసినటువంటి సందర్భం ఉంది. సో ఈ విధంగా ఏపీ పోలీస్ కమిషన్ 2013లో కూడా ఇదే రకమైనటువంటి సూచన చేసింది. కాబట్టి ఈ ఆర్డర్లీ సిస్టమ్ ని రద్దు చేయాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ ని తీసుకొచ్చారు. కాబట్టి సుప్రీంకోర్టు ప్రకాషింగ్ కేసుని ఈ సందర్భంగా పోలీసు సంఘాలు, పోలీసులు కూడా, ఆత్మాభిమానం ఉన్నటువంటి పోలీసులు కూడా ఇష్యూని టేకప్ చేయాలి. నిజాయితీగా ఉన్నటువంటి పోలీసు అధికారులు తక్షణం వాళ్ళ ఇళ్లలో పనిచేసుకునేటువంటి వాళ్ళని వెంటనే సరెండర్ చేసినట్టయితే వాళ్ళు ప్రజాసేవకు ఉపయోగపడతారు. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్పీ, నేనైతే వాళ్ళు చేస్తారని చెప్పని అనుకోను, కానీ వాళ్ళంతా కూడా ఇప్పుడు కేవలం అధికార పార్టీకి సేవలు చేయడంలో తరిస్తున్నటువంటి పరిస్థితి తప్ప వాళ్ళు ఏ ప్రమాణం అయితే చేశారో ఆ ప్రమాణ ప్రాతిపదికగా ఇటువంటి అధికారులు పనిచేస్తున్నారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటన్నిటిని కూడా గమనించిన తర్వాత కాదు అన్నట్లయితే, ఆ రకంగా చేసినట్లయితే ఆహ్వానించదగిన పరిణామమే. ఏదేమైనా కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశాన్ని పోలీసు సంఘాలు కూడా దీని గురించి ఆలోచించి తక్షణం ఈ ఆర్డర్లీ వ్యవస్థని రద్దు చేసేటువంటి దిశగా వాళ్ళు కృషి చేస్తే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.